హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చక్కటి రెసిపీ చేసుకుందాము. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మునగాకు అన్నము. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా పనికొస్తుంది. దీనికైతే నేను ఫ్రెష్గా మునగాకు తెచ్చాను. దీనిని 5 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఇలా ఉప్పు నీటిలో నానబెట్టిన దానిని గట్టిగా వాటర్ లేకుండా పిండేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది కాబట్టి మనము ఇలా గట్టిగా పిండేసుకోవాలి. ఈ లోపల మనము బాణాలి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఈ మునగాకుని దాంట్లో యాడ్ చేసుకుందాము. ఈ మునగాకులో ఉన్న ఘాటంతా పోవాలి కాబట్టి మనము బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. ఆ ఘాటంతా పోయాక ఘాటు ఉంటే తెల్లేము మనము కాబట్టి డీప్ ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న ఘాటంతా పోయి మనకు రుచినిస్తుంది. ఇలా డీప్ ఫ్రై అయిపోయాక వేరే గిన్నెలో తీసి పెట్టుకుందాము. అదే బాణాలి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్నాక ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అది బాగా వేడెక్కాక 1 స్పూను వేరుశనగపప్పు వేసి 1 స్పూన్ శనగపప్పు, 4 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయ, 1 రెబ్బ కరివేపాకు వేసి మనము బాగా వేపాలి. అందులో నేనైతే 1 గ్లాస్ అన్నము వేసాను. ఆ గ్లాస్ అన్నానికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసాక బాగా మనం డీప్ ఫ్రై చేసుకున్న మునగాకుని వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అన్నం అంతటిలో కలిసిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన దానిలో కొంచెం ఉప్పు తక్కువైతే ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. ఎంతనండి మన మునగాకు